బహిష్కరణ కుల సంఘ బహిష్కరణ చేయడం చాలా అన్యాయము. ఇది 28 గంటల భూమి కూడా కేసీఆర్ చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రితో కొట్లాడి రాత్రి పగలనక కొట్లాడి తీసుకొచ్చి నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. అంతరిక్షంలోకి పోతున్న నేటి రోజుల్లో కూడా ఇప్పుడు కూడా గ్లోబలైజేషన్ కావచ్చు, డిజిటలైజేషన్ కావచ్చు, అభివృద్ధి అయితే ఎంతో చెందుతున్నాం, కానీ ఇంకా అనాగరికుల్లా బతుకుతున్నాం కొందరు. అసలు ఏం జరుగుతుంది? ఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణ, మతాల పిచ్చి, కుల పిచ్చితో కూడా పెట్టలేకపోతున్న సమాజంలో కొందరు ఉన్నారు అక్కడక్కడ. అదే జరిగింది సిద్దిపేట జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన ఇక్కడ బాధితులు అయితే ఉన్నారు. వీళ్ళని కుల బహిష్కరణ చేసినట్టుగా మనకు ఫోన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనల్ని సంప్రదించడం జరిగింది. అసలు వీళ్ళ జరిగిన అన్యాయం ఏంది, మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? అసలు వాస్తవానికి మున్నూరు కాపు కులం ఎంతో సేవ చేయాలని దృక్పథం 80 సంవత్సరంలో మన పెద్దలు పాల మల్లేశం గారు, ఆకుల బాలయ్య గారు, తర్వాత బుస్స మల్లయ్య గారు వాళ్ళ అడుగుజాడల్లో పనిచేస్తూ ఈనాడు ఇంత పెద్ద సంఘం తీర్చిదిద్దిందంటే వాళ్ళ యొక్క ఆశయాలతోటి 1982లో స్థాపించబడ్డది. రిజిస్టర్ 1998లో రిజిస్టర్ చేయబడ్డటువంటి సంఘం. ఆనాటి నుంచి ఈనాడు కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ, సభ్యుడిగా పనిచేస్తూ అంచెలంచెలుగా కార్యవర్గ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా కూడా జనరల్ సెక్రటరీగా 8 సంవత్సరాలు, అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు పనిచేసినటువంటి నేను ఈ సంఘాన్ని ఆనాడు ఉన్ననాడు మన ఈ సంఘం యొక్క వాళ్ళ దాతలు, ఇచ్చినటువంటి పెద్ద మన నాయకులు కేసీఆర్, మన మాజీ ముఖ్యమంత్రి గారు వారు ఈ 33 గుంటల జాగా స్థలం ఇచ్చినటువంటి వ్యక్తి. దీంట్లో కూడా అనేక మా మున్నూరు కాపు సోదరులు కూడా సహాయ సహకారాలు అందించారు. డాక్టర్ భూమయ్య గారు కూడా దీనిలో చాలా ప్రధాన ముఖ్యం. నాయకన్ సీన్ గారు కూడా ఉన్నారు. అదే క్రమంలో చేసుకుంటూ మా ఇప్పుడున్నటువంటి మన నాయకుడు మాజీ మంత్రి తన్నీర్ హరీశ్రావు గారు కూడా దాదాపు 1 కోటి చిల్లర రూపాయలు నిధులు కేటాయించి మా మున్నూరు కాపుల ఐక్యత కోసం, అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డటువంటి వ్యక్తి ఆయన. మేము మర్చిపోవద్దు, మా కోసం ఎంతో చేసిండు. అయినా కూడా ఈరోజు సర్వసభ్య సమావేశం జరిగినటువంటి 28వ తారీఖు 12 నెలల ఆదివారం రోజున జరిగిన సర్వసభ్య సమావేశంలో అందరం కూడా పాల్గొన్నాం. చాలా ఐక్యంగా పాల్గొన్నాం. ఇప్పటి వరకు కూడా ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా మున్నూరు కాపుల ఐక్యతతోటే ప్రతి పనిని కూడా సాగించుకుంటూ వచ్చినాం. కానీ ఈ తరుణంలో నన్ను ఒక నాయక మల్లయ్య అనేటువంటి వ్యక్తిని మీటింగ్ పెట్టి, సర్వసభ్య సమావేశం మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టి ఒక వ్యక్తిగత విషయాన్ని పరిగణలోకి తీసుకొని నన్ను ఒక 3 సంవత్సరాలు నన్ను కుల సంఘ బహిష్కరణ చేయడం చాలా అన్యాయము. నేను చాలా మనసు చాలా బాధాకరంగా జరుగుతూ ఉన్నది. అసలు నిద్ర పట్టడం లేదు. అందరూ కూడా అయ్యో అని చెప్పి జరిగినటువంటి వచ్చినటువంటి సభ్యులు కూడా అందరు ఏకంగా ముక్త కంఠంతో వాళ్ళని చేసినటువంటి కార్యవర్గము, సలహా మండలి కూడా వాళ్ళందరూ కూడా ఎదిరించినందుకు అందులో భాగంగా మన గాన్ల భగవాన్ గారు వారు కూడా దాన్ని స్పందించి అట్లే కాటం లింగం గారు వారు కూడా ఎదిరించి ఎంత చేస్తారు, ఆయనకు అంత కష్టపడ్డాడు, ఏం తప్పు చేసిండు, ఏమి అవినీతి చేసిండు, చేస్తే మనం మాట్లాడదాం అనే దాని మీద నిలదీస్తే నన్ను 3 సంవత్సరాలు చేసిండ్రు కుల బహిష్కరణ. అంటే కుల బహిష్కరణ అంటే ఏం చేస్తారు? అసలు కుల బహిష్కరణ అంటే నిబంధనలు ఏంది, ఎందుకు మీరు చేసిన తప్పేంది, వ్యక్తిగత విషయాల, ఇప్పుడు సంఘానికి సంబంధించిన కొన్ని మ్యాటర్లు అవుతుంటాయి, అసలు కారణం ఏంది? సంఘం సంబంధించిన విషయాలలో నాది చాలా నీట్గా ఉన్నాను. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ రకంగా కొందరు అందులో మమేకమై నన్ను చేసిండ్రు. కాబట్టి అందరికీ కూడా తెలుసు సంఘంలో ఈనాడు కార్ల భగవాన్ గారిని కూడా మొత్తానికే ఆయనను 26వ తారీఖు నాడు 1వ నెల జనవరి జెండా వందనం కంటే ముందా ఆ రోజు ఆయనను ఇంటికి ఒక ఆఫీస్ బాయ్ రేన్ల బాలకిషన్ గారితో సమాచారం అందించి ఆయనను కూడా జీవితాంతం
జీవితాంతం కుల బహిష్కరణ చేశారు. మరి అట్లాగే కాటలింగం గారిని కూడా దీని విషయంలో పోలీస్ స్టేషన్లో ఏమైనా ఫిర్యాదు చేసిరా? చేశాను. నేను దీని విషయంలో పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ చేశాను. ఒక వకీల్ ద్వారా కూడా ఓకే ఓకే చెప్పండి. వకీల్ ద్వారా కూడా మరి మేము లీగల్ నోటీస్ హైకోర్టు మన వకీల్ అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి అది కూడా మరి పోలీస్ స్టేషన్లో సబ్మిషన్ చేశాం. వాళ్ళు కూడా సరి అయిన న్యాయం చేస్తాం, అది తగదు, కుల బహిష్కరణ చేయడం చాలా బాధాకరం, అది తగదని చెప్పారు. మరి అట్లాగే కాటలింగం గారిని కూడా 2 సంవత్సరాలు చేశారు. వీళ్ళందరూ సేవలు చేశారు కులం కోసం. కానీ ఈనాడు మమ్మల్ని ఒక పని కట్టుకొని కుట్రపూరితంగా మరి చేసినందుకు చాలా మనోవేదన చెందుతున్నాను. దీనికి నేను మరి దీన్ని ఒక ఐక్యంగా చేయాలి, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. కాబట్టి దీని న్యాయం జరిగే వరకు నేను పోరాడుతా ఉన్నా అని చెప్తూ జై మునూర్ కాపు, జై మునూర్. అంతేపాటుగా మరొక వ్యక్తి ఉన్నాడు. అంటే ఈ రోజులలో కూడా వ్యక్తిగత విషయంలో దృష్టిలో పెట్టుకొని సస్పెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. అసలు అంటే సంఘం నుంచేనా కులమా అనేది కూడా ఇంకా కొంత అంటే కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఇంకా మరొక వ్యక్తి అసలు చెప్పండి అన్న, అసలు కుల బహిష్కరణ అంటే అసలు శాశ్వతంగా అంటే అసలు ఏంది, దీని అర్థమైంది అసలు? ప్రేక్షకులకు నమస్కారము. మా మునూరు కాపు మా మునూరు కాపు రాష్ట్ర మునూరు కాపు ప్రజలందరికీ కూడా నమస్కారము. నేను అందరికీ వినవించుకునేది ఏంటంటే, నా పేరు గాన్ల భగవాన్, సిద్దిపేట. నేను 2 పర్యాయాలు కోఆపరేటివ్ సింగిల్ విండో బ్యాంకుగా చేసిన. నేను 2018లో సిద్దిపేట మునూరు కాపు సంఘంలో సభ్యత్వం తీసుకున్న. 2021 నుంచి కూడా 23-24 వరకు కూడా సిద్దిపేట మున్నూరు కాపు సంఘానికి సమన్వయ కమిటీ సభ్యునిగా పనిచేసిన. నేను ఒక బాధ్యత గల వ్యక్తిని. నేను సంఘానికి ఎలాంటి సంఘం నిధులు తీసుకోవడం కానీ సంఘంకి ఎలాంటి వ్యతిరేకత కార్యక్రమాలు చేయలేదు. సంఘం నిధులు కూడా నేను ఏం చేయలేదు. కేవలం 28 తారీఖు డిసెంబర్ 2025 రోజు మున్నూరు కాపు జనరల్ బాడీ మీటింగు సర్వసభ్య సమావేశం అని నాకు ఆహ్వానం పంపారు. ఆహ్వానం తర్వాత భోజన సౌకర్యం ఉంటుంది, తర్వాత జనరల్ బాడీ డిజాల్వ్ చేసి ఎలక్షన్లు ఉంటాయని నాకు తెలియజేయడం జరిగింది. నేను ఆ రోజు ఉదయమే 10 గంటలకు వచ్చి ప్రతి సంవత్సరానికి సంఘానికి 200 రూపాయలు రుసుము కట్టి రసీదు కూడా తీసుకొని సంఘ సమావేశం స్టార్ట్ అయింది. సంఘంలో గత 2 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యక్రమాల మీద సంఘ అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ నివేదిక తీసుకున్నారు. భోజనం అయిపోయింది. 2 గంటల తర్వాత భోజనం అయినాక మళ్ళీ తిరిగి మీటింగు స్టార్ట్ అయింది. మీటింగు స్టార్ట్ అయినాక మైకు పట్టి కార్యదర్శి అధ్యక్షుడు నాయక మల్లయ్యను 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేస్తున్నాము అని నాయక మల్లయ్యను సంఘ బహిష్కరణ చేస్తున్నామని ప్రకటించారు. ప్రకటించగానే నేను లేచి నాయక మల్లయ్య ఏం తప్పు చేసిండు, దేనికోసం మీరు బహిష్కరించుండు, సంఘానికి ఏమైనా వ్యతిరేక కార్యక్రమాలు చేసిండా, సంఘం నిధులు ఏమన్నా తిన్నాడా, ఏ కారణంతో బహిష్కరించారని నేను అడిగిన. అందులో ఒక వ్యక్తి లేచి వాళ్ళ అన్నదమ్ముల ఆస్తి తగాదాలు ఉన్నాయి, వాళ్ళ ఆస్తి తగాదాల విషయంలో సంఘంలో ఫీజు కట్టిర్రు, సంఘం చెప్తే 3 అన్నదమ్ములు విన్నారు. వీళ్ళ అన్నదమ్ములు నాయకం లక్ష్మణు, నాయకం సత్యనారాయణ, నాయకం శ్రీనివాస్, వాళ్ళు 3 విన్నారు. నాయకం మళ్ళీ మేము చెప్తినలేదు అని వాళ్ళ వ్యక్తిగత విషయం మీద ఆయనను 3 సంవత్సరాలు మేము సంఘం నుంచి సస్పెండ్ చేసినాము, సంఘ బహిష్కరణ చేసినాము అని. వ్యక్తిగత విషయాలకు నేనేమన్నా అంటే వ్యక్తిగత విషయాలు ఈ సంఘంలో 264 మంది ఉన్నారు. 271 మందిలో ప్రతి ఇంటికి సమస్య ఉంటుంది, కుటుంబ సమస్య ఉంటాయి, ఆస్తి తగాదాలు ఉంటాయి, అన్నదమ్ముల సమస్యలు ఉంటాయి. వాళ్ళ ఇంటి సమస్యను తెచ్చి సంఘంలో పెట్టి ఈ 271 మందిలో ఆయన ఒక పెద్ద మనిషి 40 సంవత్సరాలు మన కులానికి సేవ చేసిండు. ఇది 28 గంటల భూమి కూడా కేసీఆర్ చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రితో కొట్లాడి రాత్రి పగలనక కొట్లాడి తీసుకొచ్చిండు. దీన్ని పునాది తవ్వేండు, నీళ్లు తవ్వేండు, కుండతో నీళ్లు మోసి పిల్లర్లు మోసి కట్టిండు. ఆయనను తీసేసే కారణం ఏంది, ఎందుకు తీసేయాలి అని నేను లేచి అడిగినందుకు అందులో సంఘంలో నాకు పడిరాని వాళ్ళు 2-3 వచ్చి నా మీదకి చెప్పులు ఆవడితే నేను అందులో నా ఫ్రెండ్ ఉండే ఏం చేసిండు, అన్న వాళ్ళు కొడతారే, నువ్వు ఒక 63 ఏళ్ళ పెద్ద మనిషివి,
ఉట్టిగా ఏదో కొడితే చెప్పుతోని కొడితే నీ విలువ పోతుంది అదే అంటే నేను ఇంటికి వెళ్ళిపోయి నా అంతలో నేనున్నా. ఉన్నాక మన డిసెంబర్ 26 జెండమందరం రోజు మున్నూరు కాపు సంక్షేమ సంఘం సిద్దిపేట మా సంఘం నా సంఘం మనిషి వచ్చి బాలకిషన్ అనే వ్యక్తి వచ్చి అన్న నువ్వు సిద్దిపేట సంఘం కాట రాకు అని చెప్పిండు. ఎందుకు ఎవరు చెప్పిర్రే అని నేను అన్న. భూశెట్టి భూమయ్య సమన్వయ కమిటీ సభ్యుడు, ఎలక్షన్ ఆఫీసర్ అట, సలహా మండలి సభ్యుడు, ఎలక్షన్ ఆఫీసర్ అట. 1 తారీఖు ఫిబ్రవరి నాడు ఆదివారం ఎలక్షన్లు పెట్టుకున్నారు, నిన్ను రాకుమన్నాడు, నిన్ను సంఘానికి బహిష్కరించిర్రట అని అన్నాను. అవు తమ్మి మంచిగా వచ్చినావు తమ్మి, నేను ఇట్లా అని నన్ను బహిష్కరించినప్పుడు పేపర్ మీద ఏమన్నా రాసిమని, నన్ను కుల బహిష్కరణ చేసినట్టు నోటీస్ ఇవ్వమని పేపర్ మన రాసిమని, రాసియపోతే మాత్రం నేను ఎలక్షన్ నాడు వచ్చుడే ఓటేసుడే అంటే నేను భూశెట్టి భూమయ్య చెప్పిండని చెప్పు, ఆడికి అత్తే గొడవలైదే అని చెప్పు, నా ముచ్చటగా నా మంచి ముచ్చటగా ఆయన ఒక పెద్ద మనిషిగా చెప్పిండు భూమయ్య రాకుమనడని చెప్పుమని ఆయన పేరు చెప్పి నాకు చెప్పిండు. నేను భూమయ్య చెప్పని ఎవరన్నా చెప్పని నేను తప్పకుండా సంఘానికి వస్తున్నా. అది నా సంఘం, నా మున్నూరు కాపు సంఘం, నా మున్నూరు జాతి సంఘం, నేను తప్పకుండా వస్తా. నేను వచ్చి నా ఓటు నేను వేసేస్తా అని నేను అన్న. రాకుమన్నాడు అన్న, ఆయన చెప్పమన్నాడు, నేనైతే పోతున్నాను. బాలకిషన్ ఒక ముచ్చట చెప్పు, భగవాన్ అన్న చెప్పిండు, నోటీస్ అన్న ఏమన్నా ఇవ్వమన్నాడు, ఇద్దరు ఆడాట లేకపోతే వచ్చుడేనట అని నేను చెప్పిన. అయితే ఈ మళ్ళా తర్వాత అదే రోజు కాటం లింగం అని ఈ సంఘానికి కార్యదర్శి చేసిండు. ఆయన 40 ఏళ్ళ నుండి ఆర్టీసీ ఎంప్లాయ్, కోశాధికారి చేసిండు, కార్యదర్శి చేసిండు, మెంబర్ చేసిండు, ఈ సంఘానికి మస్తు సేవ చేసిండు. కాటం లింగంను కుల బహిష్కరణ చేసిండ్రు, నిన్ను చేసిండ్రు, నాయకం మల్లయ్య అని చేసిండు, మీరు ఆడికి రావద్దని చెప్పిండు. ఆయన మాటగా చెప్పిండు, నీకు చెప్తున్నామని చెప్పిండు. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్కి పోయి సిఐ సార్ కూడా ఇచ్చి దండం పెట్టి వచ్చిన. మరి నన్ను కుల బహిష్కరణ చేసిన నుంచి నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురై, మనోవేదనకు గురై, నాకు నిద్ర కూడా పడతలేదు. మా ఇంట్లో కూడా నువ్వేం తప్పు చేసినావు, నిన్నెందుకు కుల బహిష్కరణ చేసిర్రు, నువ్వు సంఘంలోకి రావద్దు, సంఘ సభ్యులతో మాట్లాడద్దు, సంఘానికి నీకు సంబంధం లేదు అని చెప్పారు. కులం బంధు చూసుకోవచ్చు. అంటే ఎవరికైనా అది ఏ సంఘమైనా ఏ సామాజిక వర్గమైనా కూడా ఒక ఆత్మగౌరవం అంటూ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగత విషయాలు ఉండొచ్చు. న్యాయం కోసం సంఘాన్ని సంప్రదించినప్పుడు వాళ్ళను మార్చే విధంగా అధ్యక్షులు కావచ్చు, ఇది ఒక బాడీ మెంబర్స్ కమిటీ అయితే నిర్ణయాలు తీసుకోవాలి, అందరు సమూహంగా అందరి నిర్ణయాల ప్రకారం తీసుకోవాలి. కానీ వ్యక్తిగతంగా వాళ్ళైనా వ్యక్తిగతంగా పోకూడదు వాస్తవం చెప్పాలంటే. కానీ ఈ కారణాలు వ్యక్తిగతంగా పెట్టుకొని కూడా ఇక్కడ కుల బహిష్కరణ అనేది నేటి సమాజంలో ఈ ప్రస్తుత రోజుల్లో కూడా కుల బహిష్కరణ అనేది చాలా తప్పు అని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళ యొక్క సమస్యను ఇటు అధికారులు, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు న్యాయబద్ధంగా ఈ యొక్క సంఘానికి ఉన్న నియమ నిబంధనలు కూడా పాటించి కూడా న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.